సింగపూర్లో కొవ్వు పెట్టి కొట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళు. ఎలా అంటే ఫ్రెండ్షిప్ చేయకండి ఎక్కడైనా, అది ఎంతో గౌరవం అనేది ఉంది. ఇప్పుడు డ్యూటీ దిగానే నువ్వు ఇంకో వీడియో పెట్టావు, బరి తెగించింది దాన్ని, నీలా మేము తెగించలేదు. సరేనా సరేనా నేను ఇంకా ఆడదానివని ఆలోచిస్తున్నాను. అది తప్పని నాకు తెలిసింది. కరెక్ట్గా 10 గంటలకి నీ వీడియో నీకు సెండ్ అవుతుంది. సరేనా, హెడ్ నుంచి సెండ్ అవుతుంది చూడు, నీ నెంబర్కి నేను సెండ్ చేస్తాను. ఇంకా ఆడదానివని గౌరవిస్తున్నానే, ఎందుకంటే పుట్టింది ఇండియాలో, అర్థమైందా, పెరిగింది ఇండియాలో అంటే నాకు ఒక ఇలువ ఉంది. బట్ పవర్ స్టార్ అండ్ ఫ్యాన్ కాదు అసలు, అది నా జీవితం. అందుకని ఇంకా థింక్ చేస్తున్నాను, ఇంత మేము తొందర పడకూడదు అని. చూడు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి పడేశారు. ఎందుకు తెలుసా, నీలా నోరు దోలా, నీలాగా దోలా, దానికి బాగా దోలా, నీలాగే సేమ్. దానికి శ్రీరెడ్డికి ఎలాంటి ఉండాలి తెలుసా, ఏమంటారు, సొరకాయ ఉంటుంది కదా పొడవుగా, అంత ఉండాలి. నీకు కూడా అలాగే ఉండాలి, భారతి అండ్ బాను. సరేనా, నేను నీకు టైం ఇచ్చా, నువ్వు ఇంకో వీడియో పెట్టావు ఏంటి మా ఇద్దరినా, కీర్తిని నన్న ఏంటే, నువ్వు కిందది చూపించుకొని పైవి చూపించుకొని మొగోళ్ళు వల్ల వేసుకొని ఇక్కడ సింగపూర్లో గలీజ్గా తిరుగుతున్నావు, గలీజ్ బతుకుతున్నావు. నువ్వు బతుకుతున్నావు, కుక్కకు కిలో ఉంది. ఓసరి వీళ్ళు తెలుసా, నువ్వు నీకును దానికి అలా. నేను నా మొగుడికి ఫోటో దండేసిన, నేను చాలా కూల్గా ఉన్నా. చూద్దాం, ఇంటికి పంపించా, ఒక్కటే చెప్పారు, సైలెంట్గా ఉండమ్మా అన్నారు. అర్థమైందా, సైలెంట్గా ఉండమన్నారని చాలా కూల్గా ఉన్నా. ఇంకో దాంట్లోకి వెళ్ళావు, ఇంకో దాంట్లో వేసావు. నీలాగా చెప్పాను కదా, జైల్లో పెట్టించలేదు. నా మొగుడిని నేను ఎలా చూసుకుంటున్నానో నాకు తెలుసు, అది చాలా మందికి తెలుసు, టిక్టాక్లో కూడా తెలుసు. అర్థమైందా, నువ్వు చాలా చేసావు అండ్ నేను తగ్గా. ఇప్పుడు కూడా నీ బట్టలు లేని వీడియోలు నా దగ్గరికి వచ్చిన ఒక ఆడదానిలాగా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పెట్టవచ్చు, నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేయచ్చు, నిన్ను రెప్పాడేస్తారు, ఊకు రెప్పాడేస్తారు. కానీ మా అమ్మ మాకు ఒక మనసు ఇచ్చింది, కొంతమందిని క్షమించే గుణం ఇచ్చింది. కానీ ఇంకా మేము అంత క్షమిస్తే మేము పిచ్చోళ్ళం అయిపోతాం. అర్థమైందా, పిచ్చోళ్ళం అయిపోతాం. పిచ్చిదానిలా కనిపిస్తున్నాను నీ కంటికి, నేను పిచ్చిదానిలా కనిపిస్తాను, అది నాకు నచ్చదు. అర్థమవుతుందా, నేను చాలా ఓపిక పడుతున్నాను. నువ్వు నా ఓపికకి సహనంకి ఎలా చూస్తున్నావు అంటే ఎర్రే పప్పలా చూస్తున్నావు అందరు. నేను అటు హర్ష ఫ్యామిలీని ఆడేసుకుంటున్నావు, హర్ష ఫ్యామిలీని ఆడేస్తున్నావు, హర్ష పిల్లాన్ని పెట్టేస్తున్నావు. హర్ష పిల్ల నిన్నేమైనా వేసిందా, వాళ్ళ బాబు కానీ మీ అమ్మని దెంగాడా, మీ అక్కే కదా అన్నది. నీ బాబు నీ అమ్మకి ఎక్కడికి అన్నారే, పక్కింటోడితో దెంగించుకొని అన్నది. చాలా ఓపిక నాకు, సహనాన్ని ప్రవహించాం. నెక్స్ట్ మీ ఫ్యామిలీలో ఒక నెంబర్కి పెట్టా సింగపూర్లో, అడుగు. నీ ఫ్యామిలీ అందరికి ఫోన్ చేయి, చెప్తారు నీ వీడియో చూసానా లేదా అని. నేను అబద్ధం అనుకుంటున్నావు, నువ్వు అడుగుంటావు నీ రంకుమోళ్ళకి ఎవరైనా వీడియో పంపించారా అని. ఉన్నాయి, ఛాలెంజ్. బాను, నిన్ను అసలు వీడియోలో చూస్తుంటే నీ మీద అసహ్యం కలుగుతుంది. ఇంతకుముందు జాలి ఉండేది, ఇప్పుడు అసహ్యం కలుగుతుంది. అసహ్యంగా ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా, ఇలాంటి దాంతో నేను స్నేహం చేశానా, చేస్తారు తప్పు పని అందరూ, కానీ నీ అంత ఘోరంగా ఎవరితో చెయ్యట్లేదు. ఒరే సత్తిరెడ్డి లంజా కొడక, నీ అమ్మ ఎంతమంది కన్నదిరా దేవస్యదవా. 2 సంవత్సరాల కింద వీడియోలు అంట. రే డీసెంట్గా తెగించుకున్నప్పుడు వీడియోలు రవి, మెల్ల చైన్ డీసెంట్గా కదా వేసుకుంది. ఇప్పుడు దానికి సెండ్ చేస్తాను, నువ్వు చూసుకో, చూపించమను దిమ్మని. ఇంకోటి ఏంటంటే, నా ఫోటో పెట్టారు కదా, నేను అన్నాను కదా నా బాడీ వేరమ్మా అని, తీస్తుంది. ఎన్న తీస్తాడు సత్యరెడ్డి కదా లంజా కొడుకు.
బస్ నా కొడుకు లంజా కొడుకు, లంజకు పుట్టిన లంజా కొడుకు. వాళ్ళ నాన్న గుడిసెడి నా కొడుకు. వాళ్ళ బాబుకి దండేస్తే ఎలా ఉంటుంది రా? నాకు ఆ బుద్ధి లేదు దండలో వేసేది. నీ బాబు ఫోటో కూడా ఉంది, ఎప్పుడో పడేస్తాను దండ, అప్పుడు తెలుస్తుంది నీ ఫీలింగ్స్. లంజా కొడుక, నేను వార్నింగ్ ఇచ్చానంటే చేస్తాను రా. నీ అమ్మ ఎవడరా నువ్వు? నా మొగుడికి ఫోటో దండేదానికి ఏ లంజా కొడుకు వేస్తున్నాడు? దాని దెంగునోడు అవి చూడకంట నన్ను అంటావురా నువ్వు? దాన్ని బాగా దెంగునోడు వేస్తున్నాడు రా. మీకు తెలియట్లేదా? అక్కడ తెలియట్లేదు వీడియోలు. ఎదవల్లారా, ఎదవ పుట్టిన ఎదవా ఈ పెద్ద లంజా. ఇంకొకరిది ఉంది, దాని పేరేంటి? ఏంటి ఏం పేరు? సరోజిని అని చెప్పాలో, లేకపోతే ఏంటది సంజన అని చెప్పాలో, అసలు మీనా కుమారి అని చెప్పాలో, లేకపోతే రంభ అని చెప్పాలో. దాని ముఖం చూస్తే వచ్చినోడు కూడా మూడ ఆగిపోతుంది. మరి ఎలా దెంగుతున్నారో, పైన కప్పేసుకుని దెంగుతున్నాడు లంజా. నేను అసలు దగ్గరికి వెళ్ళి చూసిన వాడికి మొత్తం ఇవన్నీ కట్లే, ఎక్కడికి అక్కడ కోసేసారు ఎవరితో బేర్లు. నువ్వు అంత దిక్కుమాలి దానివి. నామే ఛాలెంజ్ చేశారు కదా, చెప్తున్నా కరెక్ట్గా 9:17 అయింది. నీకు 9:17 ఇప్పుడు కరెక్ట్గా నీ వీడియో నీకు 10 గంటలకు సెండ్ అవుతుంది. ఎటు నుంచి సెండ్ అవుతుంది చూడు. లేకపోతే ఈ లోపల నీ ఫ్యామిలీ మెంబర్స్ అడుగు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఇంకొకరికి పెట్టుంటే దూరెళ్ళు నువ్వు. ఇంకా నీకోసం ఆలోచిస్తున్నాను, నా వల్ల కాదు. ఇప్పుడు నేను 2 ఫోటోలు పెట్టాను, మీరు చూస్తారని 2 ఫోటోలు పెట్టి వీడియో మాట్లాడాను. నాకు ఇంక భయం అనేది లేదు, తెగించిసా. నువ్వు నా మొగుడికి ఎప్పుడైతే దండేసావో, నువ్వు నాకు ఆఫ్టర్ ఆల్ ముండ తాడితేగా, నీ ముండ తాడితేగా ముండ. నా మొగుడు తాడేస్తావే నువ్వు? అసలు నీకు మొగుడు ఉన్నాడే? ఎంతమంది మొగులే? 4గురితో తాళి కట్టించుకుని ఏ మొగుడిని తిట్టాలి నేను? ఏ మొగుడిని తిట్టాలి? తమిళ మొగుడిని తిట్టాలా, లేదా ఇండియాలో తెలుగు మొగుడిని తిట్టాలా? లంజా. లేదా కోయిట్లో ఒక తెలుగు వాడు ఉన్నాడు, అని తిట్టాలి. ఎవరిని తిట్టాలి? ఏ మొగుడిని తిట్టాలా నాకే అర్థం కాదు. ఇప్పుడు ఒక్కడున్నాడు కొన్ని ముండ తాడితేగా, మొగుడు లేడు అందని. అందుకే నీ మొగుడు ఫోటోకి దండ వేయలేదే నేను. ఆడు మొగుడు కాదు కదా, ఆడికి కన్నావో ఇంకెవడికి కన్నావో ఎవరికి తెలుసు? ఎవరిని తిట్టాలి? అది మెయిన్ పాయింట్. నాతో పెట్టుకున్నావు, నేను ఎలా దాన్ని తెలుసా? నువ్వు అన్నావు పాము కానీ నీ వీడియోలో పెట్టావు. నిజమే, నేను పావునే, నాగిపాము తెలుసా నీకు? శ్వేతనాగు అవసరం లేదు. నాగిపాములో దాన్ని పిల్ల అంటే నాగిపాము పిల్ల అంటారు ఊళ్ళో. దాన్ని కనీసం చిన్న టచ్ చేసి వచ్చిన వాడికి అది ఇంటికి వచ్చేస్తుంది. కొంతమంది తెలుసు ఊళ్ళో ఉన్న వాళ్ళకి. అంటే గోదావరి మీదే గోదావరి అంటున్నావు కదా, నేను ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. అది మళ్ళీ పేరు చెప్తేనే అక్కడికి వచ్చి కూర్చుంటుంది, బుసుకొడుతుంది. మంత్రి గింజలు ఇస్తారు, చుట్టూ వేసేసి అక్కడ నుంచోబెట్టి పేరు చెప్తారు దాన్ని తీసుకురాదని. ఆ టైప్ నేనే, ఓకేనా? నేను ఒకటి చెప్తా, పాము కూరల్లోనే విషం ఉంటుంది, కానీ మనిషికి ఒళ్ళంతా ఉంటుంది. అది నీ టైపు. నువ్వు ఒళ్ళంతా విషం పెట్టుకొని నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను అలా చేయలేదు, సరేనా? నేను నమ్మా, అందుకు నన్ను ద్రోహం చేసావు. మామూలుది కాదు. ఎలా ఆడుకుంటున్నావు తెలుసా? అయినా నీవున్నా నేను ఓపిక పడుతున్నాను, కానీ ఈ వీడియోలు ఒకప్పుడు ఒకదానికి పనికొస్తాయి. నేను బయట ఇప్పుడు పెడతాను, ఇప్పుడు ఒకదానికి సెండ్ చేసా, ఇంకో దానికి సెండ్ చేస్తే నీ దగ్గరికి వస్తాయి. నేను ఇప్పటి వరకు సెండ్ చేయలే ఎవరికి, నాకు పెట్టు అంటున్నారు. కానీ స్నేహానికి ఇలువిచ్చాను. ఆ స్నేహాన్ని ఇంకా నువ్వు ఏటో 5 రూపాయలకి ఇద్దరా? బాగా నీకు ఆ లారీల మీదకి వెళ్ళడం అలవాటు అంట కదా, రోడ్ల మీద నుంచుంటున్నావు అంట కదా నువ్వును నీ తోడు నీ అక్క, మీ ఇద్దరికి అదే అలవాటు అంట కదా. లారీల మీద నుంచొని లారీల మీదకి వెళ్దాం, ఆ డబ్బులు సంపాదించడం అక్కడ అవ్వక ఈ సింగపూర్ లాంటి మా దరిద్రం ప్రాణాలకి అంచెం ఉండలేరు. ఇప్పుడు నీకు వీడియో వస్తుంది 10 గంటలకు.